విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీపీ ఉత్తరపల్లి సురేష్ ముఖర్జీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతాంగం తీవ్ర నష్టపోయిందని విమర్శించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో పంట నష్టాలకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, తక్షణ నష్టపరిహారం అందించేవారని, జొన్నల కొనుగోలు కూడా జరగలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపున జొన్నలు కొనుగోలు చేయడం లేదని, గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నది పరివాహక ప్రాంతమైన తమ ప్రాంతంలో తుఫాన్లు, ప్రకృతి వైఫల్యాల వల్ల నష్టం వస్తే వెంటనే రైతులకు ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఏమైనా ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా నష్టపరిహారం ఏమైనా అవుతుందో సార్ మండల ప్రజలకి, గ్రామస్తులకి? అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పూర్తిగా జొన్న రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి మీరు కూడా చూస్తున్నారు. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రతి పంటకు కూడా ఇన్సూరెన్స్ అని కానీ మరి ఇన్పుట్ సబ్సిడీ అన్నటువంటి కార్యక్రమాలు చేసుకొచ్చేవారు. మరి వారి కాలంలో ఏదైనా పంట నష్టపోతే పంట కాలం పూర్తయ్యే లోపే ఆ నష్టాన్ని రైతుకు అందించే కార్యక్రమం చేసేవారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే జొన్న రైతులు ఉన్నారో పూర్తిగా నష్టం వాటెళ్తుంది. దానికి తాత్కాలికంగా గత సంవత్సరం మనం చూసాం. మరి అనేకమైనటువంటి విపత్తులు వచ్చేటప్పుడు ఆ విపత్తులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకపోగా మరి ఏదైతే ప్రభుత్వం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రభుత్వమే జొన్నలు కొనుగోలు చేసినటువంటి కార్యక్రమం ఉండేది. మరి ఈ ప్రభుత్వం గడిచిన సంవత్సరం ఒక గింజైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా కొన్నటువంటి పరిస్థితి లేదు. పోను వారు కొనలేదు కదా, ఇవ్వటానికి కార్యరూపం దాల్చినట్టు లేదు. దానికి ఉదాహరణగా గతంలో రైతులు కూడా ఆదుకునే కార్యక్రమం, మరి విత్తనాల కొనుగోలు నుండి మరి ఏదైతే మరి పంటకి అవసరమైన ఎరువులు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా చూసినా కూడా మరి ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి మా ప్రాంతంలో ఎక్కువగా జొన్న వేస్తారు. ఆ జొన్న ఇటీవల వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పూర్తిగా నష్టం వాటిల్లిందని రైతులందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి తరుణంలో వ్యవసాయ సిబ్బందితో మేము మాట్లాడితే మేము అంచనాలు వేయటం వరకే పంటను